అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మేడం ఒకే ఒక మాట చెప్పారు, మేము ఇక్కడ ఉండట్లేదండి, మేము చెన్నైలో వర్క్ చేసుకుంటున్నాం, సో మీ మీద నమ్మకం మీదే మేము వర్క్ ఇచ్చి వెళ్తున్నాం అని చెప్పి. నేను ఇప్పటిదాకా ఎన్నో ఫ్లాట్స్ అయితే చేశానండి, కానీ ఈ ఫ్లాట్ అయితే మాత్రం నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఎక్కడో చెన్నైలో మన ముక్కు ముఖం కూడా తెలియకుండా ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి నమ్మకంతో మనకి వర్క్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లాట్ ఫైనల్ అయిన తర్వాతే కస్టమర్ అయితే మళ్ళీ రావడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళు పెట్టిన నమ్మకానికైతే మాత్రం ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఈ అవుట్పుట్ ఎలాగొచ్చింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రేపు చాలామంది కూడా నాకు కాల్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు, మీ ఆఫీస్ ఎక్కడో చెప్పండి, మీ స్టాఫ్ని ఎవరైనా పంపించండి మెజర్మెంట్స్కి, ఇలాగ చాలామంది చెప్తూ ఉంటారు. అయితే నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఎటువంటి ఆఫీస్ అయితే లేదండి. ఓన్లీ నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూపించుకొని నేను వర్క్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసిన తర్వాత వర్క్ ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఆఫీస్ మెయింటైన్ చేసేంత డబ్బులు నా దగ్గర లేవు, అండ్ దానికి మెజర్మెంట్స్ సపరేట్గా ఒక బ్యాచ్ని మెయింటైన్ చేసేంత డబ్బులు అయితే నా దగ్గర లేవు. ఈ హంగులో ఆర్భటాల వల్ల ఏం జరుగుతుందంటే, పావలా కోడికి ముప్పావల మసాలా నూరినట్టు ఉంటుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్రాండెడ్ షోరూమ్ని, అంటే ఇంటీరియర్ బ్రాండెడ్ షోరూమ్ ఏదైనా మీరు చూస్ చేసుకోండి. సో దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏమవుతుందంటే, వెల్కమ్ చెప్పడానికి రిసెప్షన్, డిజైన్ చేయడానికి ఒక డిజైనరు, సో విజిట్ చేయడానికి, మెజర్మెంట్ చేయడానికి ఒక స్టాఫ్, సో వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ బిల్డింగ్ తాలూకా కాస్టింగ్, అండ్ అక్కడ మీకు ఎవరైతే స్టాఫ్ కనబడుతున్నారో వాళ్ళ శాలరీస్, ఎవరు కూడా వాళ్ళ పాకెట్లో నుంచి తీసి అయితే బిజినెస్ చేయరు. సో మీ పాకెట్లో నుంచి తీసి వాళ్ళకి జీతాలు ఇస్తారు. ఈ పక్కన 5 స్టార్ హోటల్ ఎప్పుడైనా దోస్తున్నారా? 16 రూపాయలకి ఇక్కడ మంచి దోశ దొరుకుతున్నప్పుడు అక్కడ 200 పెట్టి కర్మగాల్చుకోవడం దేనికి? సరేనా తమ్ముడు, దోశ చాలా బాగుంది. దీనివల్ల ప్రోడక్ట్ క్వాలిటీ ఏమైనా పెరుగుతుందంటే, ప్రోడక్ట్ క్వాలిటీ వచ్చి పావలాయే, దాని చుట్టూ వచ్చే అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్కి మీరు 30 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్లాట్ మీరు చూసినట్టయితే దీంట్లో యూస్ చేసిన ప్లై అంతా కూడా కంప్లీట్గా 710 గర్జన్ ప్లైవుడ్ అయితే దీంట్లో యూస్ చేయడం అయితే జరిగింది. లామినేట్స్ వచ్చేసరికి 1mm లామినేట్స్ యూస్ చేస్తాం, అండ్ ఫినిషింగ్స్ వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ అండ్ టీవీ యూనిట్ కూడా ఫ్యాక్టరీ మేడ్ ఫినిషెస్ ఇచ్చాం. రిమైనింగ్ మనకి ఫ్యాక్టరీలో తయారైనవన్నీ కూడా మాన్యువల్ వర్క్ అయితే ఇక్కడైతే చేయడం జరిగింది. కంప్లీట్గా ఈ ఫ్లాట్ ఫినిష్ చేసి ఇవ్వడానికి మనం ఛార్జ్ చేసింది అయితే 7 lakhs అప్రాక్స్ వీళ్ళ దగ్గర ఛార్జ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఎంటైర్లీ 2 వార్డ్రోబ్స్, టీవీ యూనిట్, కిచెన్ అండ్ పూజా రూము అండ్ క్రోకరీ, టోటల్గా ఈ సెటప్ అంతా ఇచ్చాము. ఫాల్ సీలింగ్ విత్ లైట్స్, ఎల్ఈడి ప్రొఫైల్ స్ట్రిప్స్ కూడా వీళ్ళకైతే ప్రొవైడ్ చేసాం. ఎంటైర్ హౌస్ అంతా కూడా రాయల్ ఎమల్షన్తో 2 coats ఫైనల్ అయితే చేసి ఇచ్చాం అనమాట.